భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతకపరంగా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. మనం ప్రతి వారం కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఎంతమంది చూస్తుంటారు మన లైవ్? సో ఎంతోమంది కొంతమంది మిస్ అవుతూ ఉంటారు కదా. సో అలా మిస్ అయిన వాళ్ళు కూడా ఎన్నో సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే పిల్లల చదువుల గురించి కావచ్చు, లేదంటే సంతాన విషయాలు కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, పెళ్లిళ్ల విషయం కావచ్చు, వాస్తు దోషాలు కావచ్చు. అబ్బో, మనం మాట్లాడుకుంటూ పోతే మనిషి అన్ని జన్మెత్తిన తర్వాత ఎన్నో సమస్యతో మనం బాధపడుతూ ఉంటాము, వెంటాడుతూనే ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. ఆ పరిష్కారం చూపే మార్గమే మన విజయ మార్గం కార్యక్రమం. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. చక్కగా అమ్మ ప్రతి శనివారం కూడా మీ అందరితో మాట్లాడడానికి, చక్కటి పరిహారాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా ఎలా అని బాధపడుతూ ఉంటారు. మీరు అస్సలు కూడా బాధపడని అవసరం లేదు. మీ పూర్తి ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను చూసి అమ్మ మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక కొద్ది సమయమే సరిపోవట్లేదు, అమ్మ మేమందరం ఫ్యామిలీతో అమ్మతో మేము కలవాలి అని అనుకునే వాళ్ళు కూడా లైవ్ అనంతరం మీరు స్క్రీన్ మీద నెంబర్స్ అవి నోట్ చేసుకోండి. ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మకి మనకు కాల్ చేస్తే చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు ఇప్పుడు లైవ్లో కూడా మీరు మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మనం సంపాదించినప్పటికీ కూడా ఎంతోమందికి నాకు మా ఇంట్లో చాలా అన్ని రకాలుగా బాగుందండి, మాకు లక్ష్మీదేవికి అసలు కొరతే లేదు, సమస్యలు ఎన్ని ఉన్నా కానీ అన్నీ బాగుంది, కానీ మాకు మనశ్శాంతి లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంత సంపాదిస్తే ఏమిటి, మనకు మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న బంధుత్వంతోనే చాలా మంది బాధపడుతూ ఉంటారు. పుట్టిన కడుపులో పుట్టిన పిల్లలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, అసలు మనశ్శాంతి అనేది ఉండదు. ఆస్తులు మాత్రం ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఎటువంటి పరిహారాలు చెప్తారు? కాకపోతే ఇలా సఫర్ అయ్యే వాళ్ళు కూడా నిత్య జీవితంలో ఎక్కువ మంది ఉంటారు. డబ్బుకు లోటు లేదు, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి ఉండట్లేదు అని చెప్పి కూడా కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కాలభైరవాష్టకం చదవాలి. చెప్పేది ఏంటంటే కనీసం వాళ్ళకి సెలవు రోజులు, ఒక ఆదివారం రోజైనా, ఏ రోజైనా పర్వాలేదు, కానీ కనీసం ఆదివారం అయినా సరే, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కనీసం సండే రిలాక్స్డ్గా అన్నా కొంతమంది ఇంట్లో ఉంటుంటారు. ఆ రోజు కాలభైరవాష్టకాన్ని చదివి మన బియ్యము పెసలు, గ్రీన్ కలర్ మన పెసలు, బియ్యము పెసలు కలిపి వండాలి. అన్నం ఎలా వండుతామో అలాగే వండి దాన్ని పాయసం చేస్తారు. కాస్త బెల్లం వేసి పాలు పోసి పాయసం చేయాలి. చేసి కాలభైరవాష్టకం చదివిన తర్వాత ఆ పాయసాన్ని కాలభైరవుడికి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం, ఆ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరించాలి, కుటుంబ సభ్యులు. మరికొంతమందికి కూడా పంచవచ్చు. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనశ్శాంతి అనేది సొంతమవుతుంది. చాలామంది కూడా సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారు, యథార్థంగా సఫర్ అవుతుంటారు. ఏదో తెలియని అలజడి ఉంటుంది, అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఎందుకు టెన్షన్ పడుతున్నాను, దానికి సమాధానం దొరకదు. అలాంటి పరిస్థితుల్లో కాలభైరవాష్టకాన్ని చదివి ఇప్పుడు చెప్పినట్టుగా పాయసాన్ని చేసి అది నైవేద్యం పెట్టి, కాలభైరవుడికి నైవేద్యం పెట్టి హారతిచ్చి, ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని వాడు కొంచెం స్వీకరించి మరికొంతమందికి పంచాలి. తప్పనిసరిగా మనశ్శాంతి సొంతమవుతుంది. ఓకే. కొంతమందికి ఏమో కొన్ని సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవును. తెలియకుండానే ఒక కడుపులో ఒక అలజడి అవుతూ ఉంటుంటారు, భయం పడుతూ ఉంటారు. అవును. హాస్పిటల్కి వెళ్ళి అన్ని డయాగ్నోస్ చేసుకున్నా, ఇలాంటివి చెక్ చేసుకున్నా కానీ ఏం లేదని వస్తుంది. కానీ వీళ్ళు పడే బాధలు ఇలా ఉంటుంటాయి. సో ఇలాంటి ఫిజికల్ గా ఈ లోపల బాధపడే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? కాకపోతే ఎక్కువ మంది కూడా అలా సఫర్ అవుతుంటారు. యథార్థంగా ఒక అలజడి అనేది ఉండొచ్చు, లేదా ట్రీట్మెంట్కి తగ్గని రోగాలు కూడా ఉండొచ్చు. ఎంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు, కానీ అలాగే ఉంటుంది. లేని పక్షంలో భయాందోళన చెందుతుంటారు, కారణం తెలియదు. అంటే అదొక రకమైన నెగిటివ్ అంటారు. అంటే వాళ్ళ బాడీలో, అంటే వాళ్ళ ఇంటికి కానీ ఓటికి కానీ నెగిటివ్ అనేది ఎక్కువగా ఉన్న పక్షంలో ఆ విధంగా జరుగుతుంది. అలాంటప్పుడు నేను ఎక్కువగా ఈ ఆదివారం రోజు చేయొచ్చు అని చెప్పేదానికి గల ప్రధాన కారణం, కనీసం ఆ రోజైనా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో గెట్ టుగెదర్ కనీసం ఉండవచ్చు అని. ఆదివారం రోజున ఒక చిన్నది తేనె సీసా తీసుకొని అందులో కాస్త తేనె, లేదా ఒక ఎంటీ సీసాలో కొంచెం తేనె వేసైనా సరే, అలా చాలా చిన్న సీసాలో
చేసి ఆదిత్య హృదయము, సూర్యాష్టకము అవి చదివి ఆ తర్వాత ఏదైనా ఒక పారే నీటి దగ్గరికి వెళ్ళాలి. నది పాయ కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా ఫ్రెష్ వాటర్ ఉన్న చోటికి వెళ్ళి అక్కడ వీళ్ళు కాస్త కొంచెం కాస్త పాదాలు తడిసే వరకు కాస్త లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ సూర్యభగవానికి నమస్కారం చేసుకుని ఈ తేనె సీసా ఏదైతే ఉందో అది పట్టుకుపోయి ఆ తేనె సీసాతోటి, అంటే అందులో మిరియాలు 2 లవంగాలు ఉండి ఉంటాయి కాబట్టి దానితో అర్ఘ్యం ఇవ్వాలి సూర్యభగవానుడికి. ఓకే, అర్ఘ్యం ఇచ్చి ఆ సీసాను అక్కడే వదిలేసేయచ్చు. వదిలేసి ఆ విధంగా చేసి గనక ఇంటికి వచ్చేస్తే కుదిరితే 5 ఆదివారాలు చేయటం మంచిది. లేని పక్షంలో కనీసం 1 ఆదివారం రోజైనా సరే అలా చేయటం చాలా చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే భయాందోళనలు అనేటువంటివి తొలగిపోతాయి. వాస్తవంగా ఇలాంటివి అనంటే ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనేది ఏంటంటే మనకు సమయము దృష్టిలో ఉంచుకొని చెప్పాల్సి వస్తుంది. కానీ యథార్థంగా అయితే జాతక పరిశీలన అనేది అవసరం. ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ జాతకం అనేది చూసి చెప్పటం చాలా చాలా మంచిది. వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కనుక కలిస్తే చక్కగా సంపూర్ణ జాతకము అనేది పరిశీలన చేసి వాళ్ళ జాతకానికి తగిన పరిహారాలు అనేది తెలియజేయవచ్చు. కాబట్టి ఇక్కడ యూనివర్సల్గా ఇదే బాధతో ఎంతో మంది సఫర్ అవ్వచ్చు, కొన్ని వేల మంది, లక్షల మంది సఫర్ అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా పాటించవచ్చు, మంచి మంచి ఫలితాలు పొందవచ్చు అన్న సదుద్దేశంతో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఓకే అమ్మా, ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో, నమస్కారం అమ్మా. నమస్కారం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1985 నవంబర్ 20. ఓకే అమ్మా, ఇప్పుడు మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి, ఇప్పుడు అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. శుభాశీస్సులు చెప్పు నాన్న. అది మా అబ్బాయికి మ్యారేజ్ కుదుర్చుకోలేదండి. ఓకే, ఏం జాబ్ చేస్తున్నాడు? బ్యాంకులో జాబ్ చేస్తున్నాడండి. ఓకే 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 తనని ప్రతిరోజు కూడా చంద్ర నమస్కారం, అంటే చంద్రుని చూసి దండం పెట్టుకోవటం, నమస్కారం చేయటం మంచిది. యథార్థంగా ఇది శుక్లపక్షంలో చాలా చాలా మంచిది. మీ పిల్లవాడికి జాతక పరంగా శుక్లపక్షం అంటే అమావాస్య వెళ్ళిపోయిన 2వ రోజు నుంచి నెలపొడుపు వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవటం చాలా చాలా మంచిది. పౌర్ణమి తిథి నాడు మాత్రం కొద్దిగా పాలలో కాస్త తేనె వేసి చంద్రుడికి చూపించి ఆ పాలని తాను స్వీకరించడం చాలా చాలా మంచిది. అలాగే వెండి గ్లాసులో మంచినీడు తాగమని చెప్పమ్మా. మంచినీడు తాగేటప్పుడు వెండి గ్లాసులో తాగటం వలన శుభ ఫలితాలు అనేవి తప్పనిసరిగా కలుగుతాయి. అలాగే చక్కని సంబంధము కుదరటం కోసము అనేసి ఎన్నో పరిహారాలు అనేది నాకు ఓన్గా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. SITACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేశా నాన్న. అవి చూస్తే మీకు తెలుస్తాయి. ప్రస్తుతానికి తెలియచేసేది ఒక శ్రీచక్రం అని చెప్పేసి మన ఆఫీస్లో నేనే డైరెక్ట్గా అందచేయటం అనేది జరుగుతుంది. అది వచ్చి కలెక్ట్ చేసుకోండి నాన్న. మీరు రాలేని పక్షంలో పోస్టల్ సౌకర్యం ద్వారా తెప్పించుకోవచ్చు. అది కలెక్ట్ చేసుకొని లక్ష్మీదేవి నాటి కోడలు నా ఇంటికి రావాలి అని చెప్పి అనుకొని మీరే బీరువా లాకరులో పెట్టండి. ఆఫీస్ నుంచి తెప్పించుకోండి నాన్న. తర్వాత స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేస్తే మీకు అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. చక్కగా దాన్ని బీరువా లాకరులో మీరు మాత్రమే పెట్టాలి. లక్ష్మీదేవి నాటి కోడలు నా ఇంటికి రావాలి అని మీరు అనుకోవాలి. అనుకున్నప్పుడు తప్పనిసరిగా అతి త్వరగా శుభకార్యం జరుగుతుంది నాన్న. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతి త్వరగా శుభకార్యం జరుగుతుంది. ఒక సోమవారం నాడు శివుడికి అభిషేకము అనేది కూడా చేయించండి. ఒక 2 కేజీల బియ్యము సోమవారం నాడు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దక్షిణ సమేతంగా. ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం తప్పనిసరిగా చక్కని సంబంధము అతి త్వరగా మంచి సంబంధం కుదురుతుంది నాన్న. ఓకే అమ్మా, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో, చెప్పండి, మీ పేరు, అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 16, 98. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుండి. ఓకే, మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి నాన్న. నమస్తే అండి. అమ్మ చెప్పమ్మా, శుభాశీస్సులు చెప్పు. నాకు పెళ్ళి 1 సంవత్సరం అయింది. ఆ పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ అలాగే హెల్త్ ఇష్యూ వల్ల మిస్క్యారేజ్ అయింది. అంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పరిహారం ఏమన్నా
అదేలేమ్మా, తప్పకుండా చేయించుకోవాలా? ఓకే నాన్న. నెంబర్ 1, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకొని రండి నాన్న. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఎంటీ స్టమక్ తోటే వెళ్ళి పూజ చేసేటప్పుడు మాత్రం ఆ 2-3 గంటలు ఎంటీ స్టమక్ తోటే ఉండాలమ్మా. అంటే స్టవ్ మీద వేడి చేసిన పదార్థం ఏది కూడా పుచ్చుకోవద్దు. టిఫిన్, కొంతమంది కాఫీ, పాలు అవి తీసుకుంటుంటారు, అలా కూడా తీసుకోవద్దు. ఎంటీ స్టమక్ తోటే వెళ్ళి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించుకొని వచ్చేసాయి. అది చేయించుకుని వచ్చిన తర్వాత 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులు ఉంటాయి, ప్రతిష్ట చేసి వాటికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకం చేయమ్మా. 11 డేస్ కూడా కంటిన్యూస్గా చేయాలి. ఒక్కరోజు కూడా మధ్యలో బ్రేక్ అవ్వద్దు. ఇన్ కేసు బ్రేక్ అయిన పక్షంలో మళ్ళీ మొదటి నుంచి కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి 11 రోజులు వరుసగా వచ్చేలా ప్లాన్ చేసుకున్నానా. అలా ప్లాన్ చేసుకొని వెళ్ళిరండి. కుదిరితే దంపతులు ఇద్దరూ వెళ్ళిరండి. కుదిరిన పక్షంలో కనీసం నువ్వైనా సరే ఈ విధంగా చేయమ్మా. తప్పనిసరిగా చక్కని సంతానం కలుగుతారమ్మా. మళ్ళీ సంవత్సరం ఈ పాటికల్లా డెఫినెట్గా ఒక బాబునో పాపనో ఎత్తుకొని ఉంటాము. నీకు టెన్షన్ ఏమీ లేదు. చక్కని సంతానం కలుగుతారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించుకొనిరా. నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 4 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి ఒకసారి చొప్పున శ్రీకాళహస్తిలో ఈ విధంగా రాహుకేతు పూజ చేయించుకొని రా నాన్న. ఒకవేళ ఈ లోపుగా ఇద్దరు సంతానం కలిగినా సరే, వాళ్ళని తీసుకొని వెళ్ళైనా సరే సంతానం కలిగారు కదా ఇంకా అవసరం లేదు అని చెప్పి అనుకోవద్దు. నీ జాతకపరంగా తప్పనిసరిగా అది ఈ ప్రాసెస్ అనేది చేయాలి. మళ్ళీ ఒక శుభవార్త తెలియజేస్తావు నాన్న. ఓకే అమ్మా, ఇక మనం రెగ్యులర్గా మాట్లాడుకునే దైవిక వస్తువులు ఫస్ట్ అసలు కాంబో ప్యాక్ గురించి ఒకసారి. ఓకే, కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్నది. అది శ్రీచక్రం అనేది బీరువా లాకర్లో పొందుపరిచేది. దాని గురించి మ్యాక్సిమం పీపుల్స్ పరిచయమే. అదో 15-16 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి. అలాగే కడియము అనేటువంటిది దృష్టి దోష నివారణకి అది అతి త్వరగా ఉద్యోగం రావాలి అన్నా, సంబంధం కుదరాలన్నా, ఇలా చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి అనుకున్న మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరటానికి నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అతి త్వరగా శుభము అనేటువంటి చేకూరుతుంది. కాబట్టి శక్తి కంకణము అనేది ధరించడం చాలా మంచిది. సర్వసిద్ధిమాల, సర్వం సిద్ధించే మాల, సర్వసిద్ధిమాల ఎప్పుడు కూడా దాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాను. అది కూడా కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. దీనితో పాటుగా మత్స్య యంత్రము, ఇల్లు వాస్తుపరంగా కూడా కలిసి వస్తుంది. గృహంలో శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శుభవార్తలు అనేది అతి త్వరగా మీరు వినగలుగుతారు నాన్న. అలాగే ఆకర్షణ శిల, ధన ఆకర్షణ శిల అని చెప్పేసి తెలియజేస్తుంటా. ఏదైనా మన ధనం బయట ఆగిపోయి ఉన్నది అని అంటే ఆ ధన ఆకర్షణ శిల అనేది దగ్గర ఉంచుకొని కనుక వెళితే అంతకాదు కొంతైనా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సరే మీరు ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇది దగ్గర ఉంచుకోవటం వలన చక్కగా విజయవంతమవుతుంది. మీరు వెళ్ళినటువంటి ఆ పని, మీరు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. అలాగే విజయ మార్గం మాల అని చెప్పి సపరేట్గా ఇవ్వటం జరుగుతుంది. ఆ విజయ మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకునేప్పుడు మాత్రం అది ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, సంతానం కోసమా, లేదా ఇంకా ఏదైనా సరే ఇతరత్రా కోరికలు ఉంటే ఆ ఒక్కటి తెలియచేస్తే చాలు. చెబితే దానికి సూటబుల్గా విజయ మార్గం మాల అనేది పంపించడం జరుగుతుంది. మ్యాక్సిమం పీపుల్ అది ధరించిన కొద్ది రోజుల్లోపే, దాదాపుగా ఒక 40 రోజుల్లోపే శుభవార్త అనేది తెలియచేశారు. అలాగే అన్ని శుభాలు కూడా చేకూరుతాయి. కాబట్టి ఇది ఈ విజయ మార్గం మాల అనేటువంటిది ఈ దైవిక వస్తువు సపరేట్గా అందచేయటం జరుగుతుంది. ఇది ఎందుకోసం అనంటే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. చక్కని ఆరోగ్యం అనేది పొందగలుగుతారు. మీ మనసులో ఏ సంకల్పంతో అయితే అది మీరు కలెక్ట్ చేసుకుంటారో ఆ సంకల్పము అనేది అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ మార్గం మాల మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. ఓకే అమ్మా, ఇక నెక్స్ట్ కాంబో ప్యాక్ గురించి మనం మాట్లాడుకోగానే వెంటనే వరాహి కిట్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో చాలా మంది అది కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. వరాహి యంత్రం కిట్ అనేటువంటిది, యంత్రము అనేటువంటిది ఒకటి వచ్చి దానికి 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణకి అని చెప్పేసి ఉంటుంది. అది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పొందుపరచాలనేది తెలియచేయటం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే నెగటివ్ అనేది ఏది కూడా చోటు చేసుకోదు, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతుంది గృహంలో. దానివల్ల ఏమవుతుందంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చక్కని పరిహారం ఇది.
అలాగే గృహంలో శుభకార్యాలు కూడా డెఫినెట్గా జరుగుతాయి. నాకు బయట ఎక్కడికైనా సరే నేను వెళ్ళినప్పుడు, ఈ పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం పీపుల్ అంటే ఎక్కువ మంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను, చాలా మంది కూడా వచ్చి కలుస్తూ ఉంటారు, సెల్ఫీ దిగుతుంటారు. వాళ్ళు చెప్తారు, అమ్మ మీ దగ్గర ఆ వస్తువు తెప్పించుకున్న తర్వాత మా అమ్మాయి పెళ్ళయింది అని కానీ, మా బాబు ఉద్యోగం వచ్చిందని కానీ, సొంత ఇల్లు కట్టుకున్నామని కానీ, బయట ఆగిపోయిన ధనం తిరిగి వచ్చాయి అని, మా పిల్లడు విదేశం వెళ్ళారని కానీ, ఇలా ఎన్నో అసలు నిజంగా నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మాకు అసలు ఇలా డైరెక్ట్ కలవటం మా అదృష్టం. నేను మ్యాక్సిమం ఎక్కువగా కాశీ వెళ్ళినప్పుడల్లా, రామేశ్వరం కానీ కాశీ కానీ, అక్కడ ఎక్కువ మంది కూడా మన వాళ్ళే ఉంటారు. మన కుంభమేళ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎక్కువగా, వాస్తవంగా అన్ని చోట్ల ఎక్కువ మన తెలుగు వాళ్ళే ఉంటుంటారు. సో అక్కడికి వెళ్ళగానే రికగ్నైజ్ చేసేవాళ్ళు, చేసి అమ్మ మీరు చెప్పినట్టుగా చేశాము, అసలు ఇలా కలవటం మా అదృష్టము, మా బాబు పెళ్ళయింది, మా పాప పెళ్ళయింది, లేదా సొంత ఇల్లు కట్టుకుని, ఇలా ఏదో ఒక శుభవార్త అనేది తెలియజేస్తుంటారు. ఓ ఇంతమంది అంటే ఎప్పటికప్పుడు అనిపిస్తుంటుంది, పాపం ఇంతమంది ఇంత సంతోషంగా చెప్తూ ఉంటారు అని చెప్పేసి, ఇక దీనికి ఎక్కడ పులి స్టాప్ అనేది లేకుండా కామా పెట్టుకుంటే ఇలా కంటిన్యూ చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే చాలా మంది తెలియజేస్తుంటారు, ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు మీరు చెప్పేది వింటామా, అవి మేము పాటిస్తున్నామమ్మా, మాకు అన్ని శుభం జరుగుతున్నాయి అని తెలియజేస్తుంటారు. అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది, యథార్థంగా మాటలతో చెప్పలేము. అంతమంది అలా తెలియజేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి యథార్థంగా కుదరకపోయినా సమయం కుదుర్చుకొని మరీ లైవ్ కార్యక్రమానికి రావడం. ఎందుకంటే చాలా మంది కూడా వెయిట్ చేస్తుంటారు, మంచి మాట ఏం చెప్తానా రాసుకుని వాళ్ళు అది ఫాలో అవుతుంటారు. ఓసారి నేను విజయవాడ గుడికి వెళితే అక్కడ వెనక సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర దీపారాధన చేస్తున్నారు రాహుకాల సమయంలో. చేస్తూ 9 ఎర్రని ఒత్తులేసి నువ్వుల నూనెసి దీపారాధన చేస్తున్నారు. చేస్తుంటే ఎందుకమ్మా ఇది చేస్తున్నారు, ఎవరు చెప్పారంటే భక్తి టీవీలో ఒక అమ్మగారు చెప్పారు, అది చూసి మేము చేస్తున్నాము, ఆ అమ్మ బాగా చెప్తారు, మంచి మాట, ఆ అమ్మ చెప్పారు చేస్తున్నారన్న అని వాడు తలెత్తి ఇట్లా సమాధానం చెప్తూ, అయ్యో అమ్మ మీరా, నేను మీరనుకోలేదు, నేను మామూలుగా చెప్తున్నాను, అమ్మో మీరే డైరెక్ట్గా వచ్చారు, నేను ఇట్లా వెలిగించగానే మీ దర్శనం భాగ్యమైంది అంటే వాళ్ళల్లో ఉన్న ఆనందం అనేది మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే అంత తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఫాలోవర్స్ పాపం. అలాగే వాళ్ళకు కూడా అంత శుభాలు చేకూరుతున్నాయట. సొంత ఇల్లు కట్టించుకున్నామన్నారు, చక్కని సంతానం కలిగారన్నారు. అసలు 2-3 అయితే చెప్పారు, వివాహమే 16 సంవత్సరాలైంది, తర్వాత బాబు పుట్టాడు, 17 సంవత్సరాలైందమ్మా, ఇప్పుడు నాకు పాప పుట్టింది. వాళ్ళు తెలియజేస్తుంటారు, చాలా సంతోషం ఇస్తుంది. ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా, మాది మెనోపాజ్ అనుకొని మేము వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఈ 4th మంత్ అని చెప్పారు మాకు. అలా వాడు చెప్తున్నారు, అప్పటికి 44-45 ఏళ్ళట పాపగా అమ్మాయికి. అయితే వాడు చక్కగా పాప పుట్టింది అని, బాబు పుట్టాడు అని ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఈ రెమెడీస్ చేసిన తర్వాత అలాగే పేరు పెట్టించుకున్నామమ్మా, మేము ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుని పేరు పెట్టించామంటే మాట బహుశా నాకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది పేర్లు పెట్టించుకోవడానికి వస్తుంటారు. లేదంటే వాడు ఆల్రెడీ పేరు పెట్టిన తర్వాత నేమ్ కరెక్షన్ చేస్తుంటా యథార్థంగా, అప్పుడు వాడు బర్త్ సర్టిఫికేట్లో ఎంటర్ చేస్తారు. అలా ఎక్కువ మంది వస్తుంటారు. సో వాడు ఎవరు అనేది బహుశా నేను గుర్తించకపోవచ్చు. వాళ్ళు చెప్తుంటారు, మేము ఇలా చాలా మంది వస్తారు కదా, వాళ్ళు తెలియజేస్తుంటారు, అమ్మ మీరు ఈ రెమెడీ చేసిన తర్వాతనే నాకు తర్వాత 2 పాపలు, తర్వాత బాబు పుట్టాడు, కావాలని చెప్పేసి మిమ్మల్ని కలిసాము, మీరు ఆ చిన్న పరిహారం చెప్పారు, అది చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు పాపే కావాలని చెప్పేసి అనుకొని వచ్చాము, నిజంగా బాలా త్రిపుర సుందరి పుట్టింది. ఇలా నాకు ఎంతో మంది తెలియజేస్తుంటారు. కానీ వాస్తవంగా మాది ఆఫీసు విజయమార్గం ఆఫీస్ అనే కానీ అది యథార్థంగా సంతాన నిలయం అనొచ్చు. ఎక్కువ మంది మాత్రం పిల్లలు కలగట్లేదు అని చెప్పి వచ్చిన ప్రతి వాళ్ళు సంతానం మాత్రం డెఫినెట్ చక్కగా కలుగుతుంటారు. వాళ్ళు చెప్తారు, మీరు చెప్పిన పరిహారం చేశాము, సంతానం కలిగారు అని చెప్పేసి చాలా ఆనందం అనిపిస్తుంది నాన్న. అయితే మంచి మాట ఏం తెలియజేస్తానా అని ఎదురు చూస్తుంటారట. రామేశ్వరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ క్లయింట్స్ కొంతమంది, మేము ఇక్కడే ఉంటున్నామమ్మా కానీ మాకు భక్తి టీవీ వస్తుంది, మీరేం చెప్తారా అని మేము వింటుంటాము, అవి మేము చేస్తాము, డైరెక్ట్గా మిమ్మల్నే కలిసాము, చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇలాంటివి మనకు వింటున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. పోనీలో ఇంతమంది సక్సెస్ అవుతున్నారు కదా అని చెప్పేసి దీన్ని ఈ విధంగానే కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంతే, బాగా వివరించారమ్మా. ఇక చివరిగా మేమందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా మీరు చెప్తూ ఉంటే టైం అసలు మాకు ఎక్కడ అసలు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కూడా మీ మంచి మాట కోసం. ఇవాళ ఏం చెప్పాలనుకున్నారు? దైవిక వస్తువుల్లో అదృష్ట ఐశ్వర్య అని చెప్పేసి ఉంటాయి నాన్న. అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అది సింహద్వారానికి 2 సైడ్స్ కూడా హ్యాంగింగ్ చేయాలి. దీనివల్ల ఏమిటి అనంటే
నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి చోటు చేసుకోదు. అలాగే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే వస్తుంది, నెగటివ్ అక్కడ చక్కగా ఆగిపోతుంది. అందుకని ఎప్పుడూ తెలియజేస్తుంటా అదృష్ట ఐశ్వర్య కవచాలు అది కూడా కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. చాలామంది కూడా తెలియని భయంతో ఉంటూ ఉంటారు, ఎందుకనేది తెలియదు. పౌర్ణమి ముందు కానీ, అమావాస్య ముందు కానీ, గ్రహణాలప్పుడు కానీ ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలియదు కానీ భయపడిపోతూ ఉంటారు, ఏడుస్తుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు. అలాంటి వాళ్ళు యథార్థంగా ఆఫీస్కి వచ్చి బొట్టు పెట్టించుకొని వెళ్ళిన తర్వాత మాత్రం అది ఏదో బరువు దిగిపోయినట్టుగా అయిపోయిందమ్మా అంటారు. అలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఏదైనా దైవిక వస్తువు కావాలి అని అంటే డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అవి చక్కగా బొట్టు పెట్టి నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలామంది కూడా తెలియజేశారు, ఇన్నిసార్లు అంటున్నాను అని కాదు, చాలామంది కూడా తెలియజేశారు, ఈ దైవిక వస్తువులు వేసుకున్న తర్వాత మాకు మంచి ఉద్యోగం వచ్చింది, అతి త్వరగా వివాహం జరిగింది, సొంత ఇల్లు కట్టించుకున్నాము, బయట ఆగిపోయిన ధనం తిరిగి వచ్చింది. ఇలా ఎక్కువ మంది తెలియజేస్తుంటారు, స్థలాలు కొన్నాము, పొలాలు కొన్నాము అని చెప్పేసి. కొద్దిమంది స్థలం కానీ, పొలం కానీ, లేదా ఏదైనా స్థిరాస్తి కానీ అది అమ్మితేనే మేము ఒడ్డెక్కుతాము అన్న సమస్యతో కూడా కొంతమంది బాధపడుతుంటారు. కొద్దిమంది అంటే అవి యథార్థంగా స్థిరాస్తిని ఏర్పాటు చేసుకునే పర్పస్ కూడా అదే, ఎప్పుడైనా సరే అది ఆదుకుంటుంది అని చెప్పేసి. అలాంటి సందర్భాల్లో అది గనక అమ్ముడు పోవట్లేదు అనుకునేట్టయితే గోపంచకము అని ఉంటుంది నాన్న, ఆవు పంచకాన్ని చక్కగా మీరు వెళ్ళి తీసుకొని వచ్చి ఒక బాటిల్లో పట్టుకొని వచ్చిన 1 గంట లోపుగానే మీరు ఏ స్థలముకు అయితే, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఏదైనా ఒక ఇల్లు కావచ్చు, అది అమ్మాలి అని అనుకుంటే ఆ ప్రదేశంలో కాస్త ఇది చల్లేసేయండి. 1 గంట లోపుగానే గోపంచకం తీసుకొని వచ్చి దాన్ని చల్లండి. అంటే ముందుగానే స్టోర్ చేసుకున్నవి కానీ, లేదా ఎప్పుడో పట్టుకొచ్చి అలాంటివి వద్దు. ఒక 1 అవర్ లోపే దాన్ని యూటిలైజ్ చేయాలి. కాబట్టి ఆ ప్రదేశంలో చల్లటం వలన నెగటివ్ అనేది పోతుంది నాన్న, పాజిటివ్ ఎనర్జీ అనేది చోటు చేసుకుంటుంది. అక్కడ పనికిరానివని అవని ఇవని కొంతమంది పడేస్తూ ఉంటారు. అలా పడేసినప్పుడు ఏదైనా నెగటివ్ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నెగటివ్ అనేది పోవటం కోసం, అలా కాదమ్మా మరి మాది అపార్ట్మెంటు లేదా స్వగృహము, మరి మేమేం చేయాలి అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలవండి నాన్న. ఎప్పుడైనా దానికి సంబంధించినటువంటిది ఒక వస్తువు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అతి త్వరగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఇప్పుడు తెలియజేసే మంచి మాట అనేది, కొద్దిమంది అలాంటి వాళ్ళు మంగళవారం కానీ, శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి దండ అనేది సమర్పించండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి దండ అనేది వేయండి. వేసిన తర్వాత మీరు కాసేపు అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి నాన్న. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి. అలాగే అక్కడ నైవేద్యంగా మాత్రం ఎరుపు రంగులో ఉన్నటువంటిది కేసరి అయ్యేటైతే రవ్వ కేసరి అని అంటాం, చాలా సులువుగా చేయవచ్చు. ఆ రవ్వ కేసరి అనేది తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి మీరు కొంచెం ప్రసాదం స్వీకరించి అక్కడ ఎక్కువ మందికి కూడా ఆ ప్రసాదాన్ని పంచండి. ఆ విధంగా ఒక 5 మంగళవారాలు కావచ్చు, 5 శనివారాలు కావచ్చు చేయండి. మీ మనసులో ఏదైతే ఏ పర్పస్ అయితే చేస్తారో అది ఈ 5 వారాల లోపుగా హనుమంతుడి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న. అలాగే ఇంకా ఏమైనా బయట చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతున్నాము అనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తామో దయచేసి ఆ సమయానికి రావటానికే ప్రయత్నం చేయండి. అలా వస్తే డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుంది. వాడికి అసలు లేట్ అయింది అని అంటే బహుశా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కుదరకపోవచ్చు. అందుకని ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తామో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. ఫోన్ అపాయింట్మెంట్కి ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు నాన్న. ఓకే అమ్మా, చాలా అద్భుతమైన విషయాలు ఈనాటి కార్యక్రమంలో మన విజయ మార్గం ద్వారా అందరితో పంచుకున్నారమ్మా. సో ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరి అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు ఇక లైవ్ అనంతరం కూడా నంబర్స్ నోట్ చేసుకుని మీరు కాల్ చేయొచ్చు. మీ పూర్తి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం.
మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04